టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంపై వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ తన అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేశాడు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో జట్టు తక్కువ స్కోర్కే ఆలౌట్ కావడం చూసి తాను కనుక జట్టులో ఉంటే బావుండునని ఆవేదన చెందాడు. మ్యాచ్ గురించి నేరుగా ప్రస్తావించకుండానే తన మనసులోని మాటను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. కొన్ని పరిస్థితులు మనసుకు బాగా తెలిసిన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటప్పుడు మైదానంలో లేకపోతే మరింత బాధ కలుగుతుందని పేర్కొన్నాడు. టీమిండియా బ్యాటింగ్ కుప్పకూలిన తీరు పట్ల అతడి నిరాశను, అలాగే తాను ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని ఇండైరెక్ట్ గా చెప్పారు. గౌహతి వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టీమిండియా బ్యాటింగ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 489 పరుగులు చేయగా భారత్ మాత్రం 201 పరుగులకే ఆలౌట్ అయింది. ఏకంగా 288 పరుగుల భారీ వెనుకంజలో పడింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మాత్రమే కాస్త పోరాడారు. సుందర్, కుల్దీప్ యాదవ్ కలిసి 8వ వికెట్కు 72 పరుగులు జోడించారు. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ సహా టాప్ ఆర్డర్ మొత్తం పూర్తిగా విఫలమైంది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో యువ సంచలనం మార్కో జాన్సన్ 6 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. నిజానికి దేశవాళీ క్రికెట్లో కరుణ్ నాయర్ ఫామ్ అద్భుతంగా ఉంది. భారత జట్టులో అవకాశం కోల్పోయినప్పటికీ రంజీల్లో కర్ణాటక తరపున నిలకడగా ఆడుతూ వస్తున్నాడు. ఈ సీజన్లో 5 మ్యాచ్లలో ఏకంగా 100 సగటుతో 600 పరుగులు చేశాడు. ఈ పరుగుల వరద చూశాక సౌత్ ఆఫ్రికా సిరీస్కు అతన్ని ఎంపిక చేయకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. భారత జట్టు తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన రికార్డున్న నాయర్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టులో లేకపోవడంపై పరోక్షంగా వ్యక్తం చేసిన బాధ భారత క్రికెట్ అభిమానులను కూడా ఆలోచింపచేస్తోంది.